ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకంతోనే ఈ విజయాన్ని అందుకున్నామని తెలిపారు. తమ వార్డుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతూ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని వెల్లడించారు. ఈ గెలుపుకు అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విజయం పూర్తిగా ప్రజలకే అంకితమని స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులను ఘన విజయం వైపు నడిపించిన ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొంటూ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ బలపరిచినటువంటి ఇంద్రేశం మున్సిపాలిటీలో ఈరోజు బీఆర్ఎస్ జెండా ఎగిరేయడం జరిగింది. ఈరోజు రామేశ్వరం బండలో 4 కైవసం చేసుకున్న అద్దిరెడ్డి గారు, అలాగే ఇంద్రేశం మున్సిపాలిటీలో చిన్న కంజర్ల, పెద్ద కంజర్లలో ఇంద్రేశంలో మొత్తం మాకు 10 కైవసం కావడం జరిగింది. మున్సిపాలిటీలో చైర్మన్ కూడా మేము కైవసం చేసుకుంటున్నాము. అలాగే కాన్స్టిట్యూన్సీ లోపల ఉన్న 5 మున్సిపాలిటీలు కూడా మేము 5 మున్సిపాలిటీలు మనం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. మా అభివృద్ధి పనులే మమ్మల్ని బీఆర్ఎస్ను గెలిపించారని చెప్పి అందరికీ గెలిపించి కార్యకర్తలు అందరూ పనిచేసి మాకు బీఆర్ఎస్ క్యాండిడేట్లు అందరూ గెలిపించిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరి మా కార్యకర్తలు అందరూ కూడా మేము దయచేసి వాళ్ళందరూ కూడా దండం చేసుకుంటూ, అలాగే మనం గెలిచినాం కాబట్టి మన మీద బాధ్యత ఉంటుంది. వాళ్ళ మీద ఇప్పుడు బాధ్యత ఉంది. వాళ్ళు చేయాల్సిన పనులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు అవన్నీ ఎమ్మెల్యే గారు ఉంటారు కాబట్టి అవన్నీ ఫండ్స్ చేసుకుని మనం ఏవైతే చెప్పినామో అవన్నీ కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళ మీద పరువు పెరిగింది, బాధ్యత పెరిగింది. ఈ కార్యక్రమంలో చేసిన కార్యకర్తలు అందరూ కూడా పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. పెద్దకదల గ్రామ ప్రజలకు 17వ వార్డు ప్రజలకు, ఓటర్లందరికీ స్పెషల్గా థ్యాంక్స్. నాకు అందరు సపోర్ట్ చేసి గెలిపించారు. మా క్యాడర్ అంతా హార్డ్ వర్క్ చేసి గెలిపించారు. ఇప్పుడు ఓటు చేసిన వాళ్ళు ఏన వాళ్ళు అందరూ మా వాళ్ళనే ఫీల్ అవుతున్నాం. మేము 17వ వార్డు ప్రజలకు, పెద్దకందల గ్రామ ప్రజలకు కంప్లీట్గా సర్వే చేయడానికి డెడికేట్గా వర్క్ చేస్తామని చెప్తున్నాం. ఎంత మెజార్టీ? 44 ఓట్ల మెజార్టీ గెలిపించడానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు. గ్రామంలో ఇప్పటిదాకా ఎప్పుడున్నామో అట్లనే ఉంటాం. అందరితో కలిసి పని చేస్తాం. ప్రతి ఒక్కరి ఓటు వేసిన వాళ్ళకి, ఓటు వేయని వాళ్ళకి అందరికీ సర్వే చేయడానికి రెడీ ఉన్నాం. అందరం కలిసి పని చేయాలి. మా పార్టీ టికెట్ ఇచ్చి పార్టీ కూడా మాకు అందరికి సపోర్ట్గా అండగా ఉంది. వాళ్ళందరికీ పార్టీకి కూడా కృతజ్ఞతలు. స్పెషల్గా ఎమ్మెల్యే గారికి, కుమార్ అన్నకు, ఆయన ఆదర్శ రెడ్డి అన్న వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి, శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గారు, హరీశ్రావు పార్టీ నాయకత్వానికి అందరికీ స్పెషల్గా థ్యాంక్స్. మా ఓటర్లకు ముఖ్యంగా చెప్తున్నాను, నా మీద కొన్ని ఫాల్స్ ఎలిగేషన్ చేశారు. అటువంటిది ఏం చేయలేదని పబ్లిక్ కూడా ప్రూవ్ చేశారు. ఒకటి మేము నెక్స్ట్ కూడా 5 years ఒక కమిట్మెంట్తో నిజాయితీతో వర్క్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఈ విజయాన్ని కంప్లీట్గా కార్యకర్తలతో ఈ స్థాయికి వచ్చింది. వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళంతా కూడా మా అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా కాబట్టి మేము ఇంకా మరి చైర్మన్ పదవి కానీ, వైస్ చైర్మన్ పదవి కానీ టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తున్నాం. మరి ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు, మరి టీఆర్ఎస్ అందరూ కూడా నెట్టు కుమార్ గారు కానీ, మరి ఆదర్శ మరి మన మదన్న గారు కానీ, మరి టీఆర్ఎస్ బృందానికి అందరికీ కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన అందరం కూడా గెలిచినందుకు ఆయనకు అభినందించాలి. కాబట్టి మరి మనం అందరం కూడా ఏకదాటి మీద ఉంది. మన డెవలప్మెంట్లో ముందుండి మరి ఎట్లా ఆదర్శ గ్రామాలు చేయాలని చెప్పి అనుకుంటూ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుండి మేమంతా కూడా డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పేసి కూడా పేరు పేరున ఇక్కడ ఉన్న మా కౌన్సిలర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే కార్యకర్తలకు, మరి ఆయనకు వచ్చిన మా విలేజ్ వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మా కోసం రాత్రి పగలు మినిమం అంటే 7-8-9 రోజులకు నిద్రలు లేకుండా వాళ్ళందరూ చేసినందుకు వాళ్ళందరికీ కూడా కార్యకర్తలకు కృతజ్ఞత తెలపాలి. వాళ్ళు లేనిది మేము లేము కాబట్టి వాళ్ళకు మేము ఎప్పటికీ రుణపడి ఉండి, వాళ్ళకి 24 గంటలు వాళ్ళు అందుబాటులో ఉండి వాళ్ళకి ఖచ్చితంగా మేము సేవ చేసి వాళ్ళందరూ కూడా మేలు జరిగేటట్టు చూస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మరి అందరినీ కలిసి మేము ముందుకు పోతామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు 5 సంవత్సరాలు ఏకదాటిగా మా మున్సిపల్
మున్సిపల్ ఆఫీస్లో ఏకదాటిగా తీసుకొని పోయి మున్సిపల్ ఆఫీస్ మీద ఎర్ర జెండా మన టీఆర్ఎస్ జెండా ఎక్కిస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. ఖచ్చితంగా ఎక్కించి తీర్చామని చెప్పేసి